చాలా మంది అసలు మేనస్ ఉంటుందో ఉండదో నాకైతే అర్థం కావడం లేదు. గొడ్రాలు గొడ్రాలు అని పిలుస్తున్నారు. ఏ అమ్మాయిలోనే ఉంటుందా లోపం? అబ్బాయిల్లో ఉండదా ఎలాంటి లోపాలు? ఆ మిమ్మల్ని అడిగేది క్వశ్చన్. కేవలం మీకు అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారా? ఒక చిన్న పేరు పెట్టేస్తారు, అది కూడా ఒక కఠినమైన పేరు, గొడ్రాలు. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళ చేత అక్షింతలు వేయించరు, వాళ్ళతో ఏ శుభకార్యాలు చేయించరు, ఎందుకంటే ఏమి మంచి జరగదేమో అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి, ఓకేనా? ఫర్ మెన్ అండ్ ఫర్ విమెన్ సేమ్, బోత్ ఆర్ హ్యావింగ్ ద 40%. ఇద్దరిలోనూ లోపాలు అనేది 40% అయితే ఉంటుంది. కాబట్టి ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు. మీరు దయించి అమ్మాయిది ఒక్కటే లోపం అని చెప్పకండి. ప్రెగ్నెన్సీ అనేది ఒక మాతృత్వం, ఎవరికి రావాలని ఉండదు. ఇంకొకటి ఏంటంటే అది 40% కాబట్టి ఒకసారి ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇన్ఫెర్టిలిటీ ఉండడం వలన ఇంకా జీవితంలో పిల్లలు పుట్టరు అని అపోహల్లో ఉంటారు. ఇక్కడైతే గనక పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ శాతమే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా? అండ్ నాకు అసలు నిజంగా బాధగా ఉందండి. గొడ్రాలు గొడ్రాలు అన్న పేరు వింటూనే కూడా కొంచెం ఎమోషన్గా ఉంటుంది. సో నేను కింద వీడియో లింక్ అయితే ఇస్తాను, ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ఫెర్టిలిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.